విశాఖలో స్టూడెంట్ యునైటెడ్ నెట్వర్క్ ఆధ్వర్యంలో జెండా ఊంచా రహే హమారా పేరిట 25,000 చదరపు అడుగుల త్రివర్ణ పతాక ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మహిళా కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు. భారతదేశం యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని పెంపొందించే ఈ దేశభక్తి కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషంగా ఉందని గంటా అన్నారు. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్న నిర్వాహకులకు ఆయన అభినందించారు. భారతదేశం మొత్తం పండగ వాతావరణంలో ఆగస్టు 15 సెలబ్రేట్ చేసుకుంటున్నామన్నారు. నాకు అర్థం కాదు. ఏ బాబు సిటీవీ వెనకరా. అలాగే దాన్ని వెనకాల వచ్చి అందరూ వస్తారు కదా. కెమెరాలు తెచ్చండి. రండి రండి. కారు బొక్క మధ్యలో. గ్రీటింగ్స్ తెలియజేసుకుంటూ ఎంత పైకి ఎత్తా.
ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఈ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ ఒక పండగ వాతావరణం జరుగుతూ ఉంది. ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రతి చోట కూడా ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున పండుగ వాతావరణం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యంగా సిటీ ఆఫ్ డెస్టినీగా ఈరోజు ఒక ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్న విశాఖపట్నంలో ఈ ఆగస్టు 15th పురస్కరించుకొని సోదరులు బసవ కృష్ణమూర్తి ఈ 25,000 అడుగుల జాతీయ పతాకం ఇక్కడ ప్రదర్శన చేయటం చాలా చాలా అభినందనీయం. దీనికి మనస్ఫూర్తిగా తన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే బసవ కృష్ణమూర్తి గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా దీంట్లో స్టూడెంట్స్ పార్టిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈరోజు స్టూడెంట్స్లో ముఖ్యంగా ఇంటర్నెట్ వచ్చిన తర్వాత వాళ్ళల్లో దేశం, అలాగే ఇండిపెండెన్స్, దానికోసం పోరాటం చేసిన నాయకులు, లేకపోతే పేట్రియాటిజం ఇటువంటి అన్నీ కూడా కొంత తగ్గుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో పిల్లల్లో ఈ జాతీయ భావం పెరిగే విధంగా, ముఖ్యంగా వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు వాళ్ళకందరూ కూడా ఒక ఆలోచనలు వస్తాయి. ఏంటి జాతీయ పతాకం ఏంటి, ఎలా తయారైంది, ఆ జాతీయ పతాకం వెనకాలన్న అర్థం ఏంటి, దాంట్లో ఎందుకు 3 రంగులు పెట్టారు, ఆ కాషాయం దేన్ని రిజంబుల్ చేస్తూ ఉంది, తెలుపు దేనికి సంబంధించింది, ఆకుపచ్చ దేనికి సంబంధించింది, మధ్యలో ఉన్న అశోకం ధర్మచక్రం ఏంటి, ఎందుకు ఈ పతాకానికి ఎంత ప్రయారిటీ ఇస్తా ఉన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకను పురస్కరించుకొని అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర హోంమంత్రి అనిత పాల్గొన్నారు. వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేశారు. సందర్భంగా జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేడు 78వ స్వాతంత్ర దినోత్సవ సంబరాలను అనకాపల్లిలో స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో మీతో జరుపుకునేందుకు అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. 1947 ఆగస్టు 15న మన బ్రిటిష్ పాలన నుండి విముక్తి పొందాము. ఈరోజు మనం దేశానికి స్వతంత్రం అందించిన వారిని, వారి త్యాగాలు మరియు మన దేశ అభివృద్ధి గురించి ప్రేరణ పొందడానికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మన భారతదేశ స్వతంత్రం కోసం ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను దృఢప్రాయంగా భావించి ఆంగ్లేయుల పరిపాలన నుంచి భరతమాతను విముక్తి చేసేందుకు పోరాటం సాగించారు. స్వతంత్ర సాధనే పరమావధిగా భావితరాల వారికి స్వేచ్ఛాయుత ప్రశాంత జీవనం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగి అహర్నిశలు శ్రమించి విశాఖ సాగర్ తీరంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడింది. విశాఖ పోలీస్ బ్యారెక్స్ మైదానంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వందనం సమర్పించారు. పరేడ్ కమాండర్ స్వాగతం మేరకు ప్రత్యేక వాహనంలో పరేడ్ మైదానాన్ని సందర్శించి పోలీస్ దళాల నుంచి గౌరవ వందనాన్ని మంత్రి స్వీకరించారు.
దేశ స్వాతంత్రం కోసం అసువులు బాసిన అమరవీరుల ముందుగా స్మరించుకున్నారు. సమాజంలో అందరూ సస్సమానంగా ఎదిగినప్పుడు విద్య, వైద్య సేవలు సంపూర్ణంగా పొంది పేదరికం నుంచి విముక్తి పొందేటప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లు మంత్రి పేర్కొన్నారు. చేయడానికి పదవిని వీక్షించడానికి వెళ్తున్నారు. మనం ఆ రథాన్ని కానీ చూసినట్లయితే ఎంతో చక్కగా పుష్పాలతో అలంకరించి ఎప్పటిలాగే ఒక సాంప్రదాయ పరీక్షిస్తూ చక్కగా వీక్షిస్తూ ప్రజలకు అభివాదం చేస్తూ అలాగే ఆర్మడ్ కంటింజెంట్స్ పరేడ్ సెకండ్ ఇన్ఛార్జ్ ఆర్ఎస్ఐ శ్రీ ఎల్ శ్రీనివాసరావు గారు, చక్కగా లయబద్ధంగా ఏదైతే భారతదేశంలో పోరాటం చేశారో అలాగే మన రాష్ట్రం నుంచి కూడా ఎంతోమంది త్యాగధనులు ఉన్నారు. దేశవ్యాప్తంగా సాగుతున్న నాటి స్వతంత్ర పోరాటంలో మన రాష్ట్రం నుంచి పాల్గొని వీరోచిత పోరాటం చేసిన త్యాగమూర్తులు ఎందరో ఉన్నారు. లక్షల ఆదాయం ఆర్జించే న్యాయవాద వృత్తిని వదిలేసి స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వారి తూటాలను గుండెను చూపించిన ధీరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఎన్నికైన తొలి వెలుగు వ్యక్తి మరియు స్వతంత్ర పోరాట గాంధీ మహాత్ముని యొక్క చేదోడుగా నిలిచినటువంటి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు. అలాగే ఈ ప్రాంతం నుంచి స్వతంత్రంలో పాల్గొన్న మరొక ప్రముఖ నాయకులు సర్దార్ గౌతు లచ్చన్న గారు. ఈయన స్వతంత్రంతో పాటు అనేక రైతు ఉద్యమాలు మరియు వెనుకబడిన ఎందరో మహనీయులు, పోరాట యోధులు, జాతీయ నేతలు రాకతో విశాఖ నేల పునీతమైంది. దాదాపుగా 4 సార్లు 1921, 1929, 1931, అలాగే 1933 అటు నుంచి 1946 మధ్యలో దాదాపుగా 5 సార్లు జాతిపిత మన విశాఖ జిల్లాకి విచ్చేసి ప్రజల్లో స్వతంత్ర సమర దీప్తి రగల్చడంతో పాటు హరిజనోద్ధరణ కోసం స్వదేశీ వస్తు వినియోగ ప్రచారం చేశారు. ముఖ్యంగా హరిజన వాడలో నివసిస్తూ వారికి దగ్గరుండి దేవాలయ ప్రవేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు. విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ 35వ వార్డు పరిధిలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకులు, దక్షిణ నియోజకవర్గం ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఆవిష్కరణ చేశారు. ఎంతో మంది త్యాగమూర్తులు ప్రాణ త్యాగ ఫలితంగా స్వేచ్ఛ స్వతంత్రం వచ్చిందని చెప్పారు. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో టీడీపీ కార్యాలయంలో మన విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ నాయకులు, మన గౌరవ శ్రీ సీతారాం సుధాకర్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి అంబరాన్ అంటే సంబరాలతో ఈరోజు మన స్వతంత్ర దినోత్సవ వేడుకలు త్రివర్ణ పతాకం ఈరోజు ఎగరవేయడం జరిగింది. అలాగే ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో సుమారు ఎన్నో చోట్ల మహా అన్నదానాలు, వృద్ధులకు పండ్లు, అలాగే చిన్నారులకు చాక్లెట్స్, మిఠాయిలు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా అంటే మనం దేశం మొత్తం యావత్తు చేసుకునే పండుగ
అంటే కులాలు, ప్రాంతాలు, మతాలకు అతీతంగా దేశం మొత్తం కూడా గర్వించే పండుగ ఏదైనా ఉంది అని అంటే అది మన 15 ఆగస్టు 15 మన స్వతంత్ర దినోత్సవ వేడుక. ఎందుకంటే ఈరోజు మన యొక్క స్వేచ్ఛ, స్వతంత్ర ఈ పండగ వాతావరణం రావడానికి కారణం సుమారు అలుపెరగని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, అలుపెరగని పోరాట యోధులు మన 250 సంవత్సరాల నుంచి కూడా ఎంతోమంది మన వాళ్ళందరూ కూడా, అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్, మన ముందున్న తరాలు, మన జనరేషన్లు అన్నీ కూడా, మన ముందు తరాలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ స్వేచ్ఛ, స్వతంత్రం మన భవిష్యత్తు తరాలకి అందించాలని ఒక గొప్ప ఆలోచనతో ఆ రోజు వాళ్ళు ఆలోచించి ప్రాణాలను సైతం పణంగా పెట్టి, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా బ్రిటిష్ వారి తుపాకీ గుళ్లకు గుండెల్ని ఎదురుపెట్టి ఈరోజు మనకి ఈ స్వేచ్ఛ, స్వతంత్రం తీసుకురావడం జరిగింది. అలాగే ఇప్పుడున్న యువత కానివ్వండి, ఇప్పుడున్న నాయకులు కానివ్వండి, ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఏ ప్రాణత్యాగం చేసి మనకి స్వేచ్ఛ, స్వతంత్రం రావడం జరిగినదో ఆ ప్రాణత్యాగాలకి ఫలితం దక్కే విధంగా ప్రతి ఒక్కరూ కూడా సభ్య సమాజాన్ని, సామాజిక బాధ్యతతో ప్రతి ఒక్కరూ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ముందుకు నడవాలని, అలాగే వారు వేసిన బంగారు బాటలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగాలని. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఏర్పరిచిన తర్వాత ఆ పూర్వీకుల తాలూకా ప్రాణత్యాగంతో ఏర్పడిన ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ రావాలని, అందరికీ కూడా సమానంగా, అంటే ఉన్నవారికి ఒక చట్టం, లేని వారికి ఒక చట్టం కాకుండా భారతదేశ పౌరులు అందరికీ కూడా ఒకటే చట్టం ఉండేలాగా మన రాజ్యాంగ నిర్మాణం కానివ్వండి, ఇవన్నీ నిజంగా అంటే ఒక దేశ పౌరుడు అని చెప్పుకోవడానికి, భారతదేశ పౌరులు అని చెప్పుకోవడానికి ఎంతో గొప్పగా ప్రతి ఒక్కరు కూడా ఇవాళ గర్విస్తూ ఉన్నాము. అలాగే ఈ విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పలు ప్రాంతాల్లో ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సీతంరావు సుధాకర్ గారు ఎన్నో ప్రాంతాలకు వచ్చి మురికివాడలో ఉన్న అభివృద్ధి చేసి అవన్నిటిలో కూడా త్రివర్ణ పతాకం ఎగరవేసి ప్రతి ఒక్క గుండెల్లోని కూడా, అంటే ఇంద్రధనుసు వెళ్ళి విరిసేలాగా ప్రతి ఒక్కరు కూడా మనసులో రంగుల హరివిల్లు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన తాలూకా పనితీరు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, ఆయన తాలూకా పనితీరుతో ప్రతి ఒక్కరు గుండెల్లోని కూడా ఆనందం నింపుకునే విధంగా ఈరోజు కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పేసి చెప్పడానికి చాలా గర్విస్తాం.